100 పడకల హాస్పిటల్ 87 మంది స్టాఫ్‌తో మాయమైపోయింది ఫ్రెండ్స్. నిజంగానే మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన. ఏంటి బ్రో మాయమైపోవడం ఏంటని అంటారా? అసలేం జరిగిందంటే 2020లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంజ్రానా అనే ఒక ప్రాంతానికి 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయిందనమాట. అండ్ ఆ హాస్పిటల్‌కి సంబంధించిన ల్యాండ్ పేపర్లు ఉన్నాయి. హాస్పిటల్ కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిందన్నట్టుగా అండ్ ఫినిష్ అయిపోయి 87 మంది స్టాఫ్ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ స్టాఫ్‌లలో నర్సులున్నారు, డాక్టర్లున్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, అందరున్నారు. 100 పడకలకు సరిపడా రోగులు కూడా ఉన్నారు. అండ్ ఏటా వీళ్ళకి కొన్ని కోట్లలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు శాంక్షన్ అవుతుంది. ట్రాన్స్ఫర్లు కూడా సరిగ్గానే అవుతుంది. కానీ రీసెంట్‌గా అసలు హాస్పిటల్ ఎక్కడుందా అని వెళ్తే హాస్పిటల్ కనిపించలేదంట. హాస్పిటల్ బిల్డింగు, ఈ స్టాఫ్ ఇవన్నీ పేపర్ పైనే ఉన్నాయన్నట్టుగా, కొన్ని కోట్లలో స్కామ్ జరిగిందన్నట్టుగా రీసెంట్‌గా వెలుగులోకి వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా పేద ప్రజలకు అందించాల్సిన వైద్యంలో కూడా ఇలాంటి స్కామా? టాక్స్ పేయర్ డబ్బుని ఇంత దారుణంగా వృధా చేస్తారా? అడిగే వాళ్ళు లేరా? క్వెషన్ చేసే వాళ్ళు లేరా?